ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు ఈరోజు నేను చెప్పిన టిప్‌లో జస్ట్ ఇసక దొరకట్లేదు అవంతా ఆప్షన్స్ పక్కన పెట్టినా, వేడి నీళ్ళలో 10 నిమిషాలు ధనియాలేసుకొని కాళ్ళు పెట్టుకోండి. రూమ్ లైట్లు ఆపేసేయండి. ఎంత మొబైల్ ఒక పక్కన పెట్టండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే జస్ట్ టేబుల్ సరిపోతుందంటారా? స్పూన్ సరిపోతుంది. 50 గ్రామ్స్ అట్లా వేయాలా? లేదు లేదు. టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎళ్లి పడుకోండి మంచిగా. హ్మ్. కొంతమంది నిజంగా అడిక్షన్ ఉండే మొబైల్ వాళ్ళకి ఇలా చేసిన వెంటనే మొబైల్ పక్కనున్న మొబైల్ మర్చిపోతారు. మంచిగా పడుకొని మార్నింగ్ లేస్తారు. సో, అది దాని తర్వాత రెగ్యులర్ యోగా చేసుకోండి. నేను ఒకటే అంటాను. పడుకునే ముందు ఖచ్చితంగా మనం డే అంతా యాక్టివ్‌గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయమంటుంటాను. మార్నింగ్ లేచిన వెంటనే చన్నీళ్ళతో స్నానం చేస్తే నర్వ్స్ మొత్తం యాక్టివ్‌గా ఉంటది. బాడీ కూడా చాలా షార్ప్‌గా ఉంటది. అలా పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేస్తే డే మొత్తం యాక్టివ్‌గా ఉంటాం. నైట్ అనేది పడుకునే టైం. బాడీకి రెస్ట్ టైం. రెస్ట్ టైంలో ఏం చేయాలి? వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవాలి. ఓకే. లేదంటే వేడి నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేయాలి. సో, అలా చేసుకొని మంచిగా రూమ్ లైట్స్ ఆపేసుకొని మంచిగా కొద్దిగా మెడిటేషన్ చేసుకోండి. మనము నేను ఒక చిన్న పిల్లలు కూడా చాలామంది వస్తుంటారు. నిద్ర పట్టట్లేదు మా పిల్లాడు, మొబైల్ ఎక్కువ అడిక్షన్ అంటే నేను ఫస్ట్ మదర్ అండ్ పేరెంట్స్ ఎవరైనా వస్తారు నాకు వాళ్ళని ఆపేయమంట మొబైల్ యూజ్ చేయడం. హ్మ్. పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు మొబైల్ చూడడం ఆపేసేయండి. పిల్లల దగ్గర ఉన్న మొబైల్ కూడా పక్కన పెట్టేసుకోండి. వాళ్ళ వల్లే వాళ్ళకి నిద్ర రావాలి. ఎందుకంటే పిల్లలు కూడా కాన్సంట్రేషన్ సరిగ్గా లేదు, చదివింది గుర్తుండట్లేదు, మా పిల్లోడు లెథార్జిక్‌గా ఉంటున్నాడు, ఉంటే ఓవర్ యాక్టివ్‌గా ఉంటున్నాడు, ఎక్సైటెడ్‌గా ఉంటున్నాడు. ఇలాంటి ఏ కండిషన్ వచ్చిన వాళ్ళు పిల్లలు నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఒకటే చెప్తా. వాళ్ళలో ఫస్ట్ థింగ్ నేను అడిగేది మొబైలే. హ్మ్. ఖచ్చితంగా మొబైల్ ఉంటది. మీరు పిల్లల కంటే ఫస్ట్ పెద్దవాళ్ళని అడుగుతాను. సో, అందరూ కలిపి బెడ్ మీదకి ఎక్కి అందరూ మొబైల్ చూస్తా ఉంటే ఎవరికీ నిద్ర పట్టదు కదా! కాబట్టి మొబైల్స్ అందరూ ఆపేసేయండి. ఎందుకంటే తెలుసు మనకు అవసరం ఉంటే యూజ్ చేసుకోవాలి. అన్నెసెసరీ దానివల్ల యూజ్ లేనప్పుడు మనం ఆపేసుకోవడం బెటర్ అంటుంటే. హెల్త్ కోసం అంతే. అవును. ఈ మధ్య హెల్త్ పాడైతే ఏమి ఇచ్చినా కూడా మనం మళ్ళీ సంపాదించుకోలేం. సో, కాబట్టి హెల్త్ పరంగా కొన్ని కష్టంగా అనిపించినా కూడా ఇష్టపడి చేసి దాన్ని అలవాటు చేసుకుంటే ఫ్యూచర్‌లో మనకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు రావు. డాక్టర్ అండ్ గారు కొంతమంది స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వేసుకోవాలని ఉండదు. కానీ ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతారు. ఏం చేస్తే అటువంటి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్‌గా అండి. అంటే ఇలాంటి ఈ ఈ ఈ స్లీప్ యాప్నియా మెషిన్స్ వాడుతుంటారు. మెడిసిన్ అడిక్ట్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఏమంటారంటే మంచిగా పొద్దున్నే 1 అవర్ యోగా చేసుకొని, మంచిగా పడుకునే ముందు లైక్ ఆల్మోస్ట్ ఎర్లీ డిన్నర్స్ చేయాలి ఇలాంటి వాళ్ళు. ఎర్లీ లైక్ 6:30-7 మధ్య. లోపల డిన్నర్ అయిపోవాలి. గోరువెచ్చనగా 4 లేదా 5 బాదమ్స్ పొద్దున్న నానబెట్టేయండి. దాని తొక్కు తీసేసి ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసేయండి. మంచిగా మనం బాదంతో చేసిన బాదం మిల్క్ ఉంటాయి కదా! గోరువెచ్చగా వేడి చేయండి. దాంట్లో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. అద్భుతం. పిస్తాలో ఉన్న మెయిన్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో బాడీని కామ్ చేస్తాయి. నిద్ర తొందరగా వచ్చేటట్టు చేస్తాయి. పిస్తా. పిస్తా ఓహ్! అద్భుతమైన నట్ అది యాక్చువల్లీ నిద్ర పట్టడానికి. సో, నేను చాలా వరకు చాలా వరకు నేను చెప్తానంటే జనరల్‌గా అడుగుతాను. ఎందుకు నిద్ర పట్టట్లేదు అడుగుతా. ఆ దానికి జనరల్‌గానే టాపిక్‌ని కంప్లీట్‌గా ఫినిష్ చేసేసి ఇది చేయండి. మీరు మొబైల్ పక్కన పెట్టండి అంటాను. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరగని వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. సో, న్యాచురల్ సొల్యూషన్‌లో మనం పడుకునే ముందు ఖచ్చితంగా ఎర్లీ డిన్నర్స్ చేసి కొద్దిగా ఆల్మండ్ మిల్క్‌లో పిస్తా పౌడర్ హాఫ్ స్పూన్ కలుపుకొని టీ స్పూన్ ఉంటది కదా! హాఫ్ స్పూన్ కలుపుకొని తాగితే మాత్రం అండ్ నేను చెప్పినట్టు వేడి నీళ్ళతో స్నానం ఒకటండి నిద్ర అనేది డే మొత్తం మనం యాక్టివ్‌గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి చాలా అవసరం అని అంటున్నాను. అవును. సో, నిద్ర పట్టనప్పుడు ఒక చిన్న రెమెడీస్ 2, 3 రెమెడీస్ ఫాలో అవ్వడం లేదు. రెమెడీస్ కూడా కాదు. మనం దానివల్ల చాలా యాక్టివ్‌గా ఉంటాం. స్నానం చేయడమే కదా! డే మొత్తం తిరిగొచ్చిన తర్వాత అదే చెమటతో ఎళ్లి పడుకుంటే నిద్ర ఎక్కడ పడతది? పడుకున్న మధ్యలో పళ్ళు కొరుకుతాము, గురకబెడతాము, బాడీ అంతా టైట్‌గా రిజిడ్‌గా అయిపోతది. హ్మ్. వదిలేసి మంచిగా స్నానం చేస్తే రిలాక్స్ అయిపోతది బాడీ. కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకోండి. రూమ్ లైట్స్ ఆపేసేయండి. పడుకోండి. అయినా పట్టట్లేదనుకోండి, మంచిగా బాదం మిల్క్ చేసుకొని పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. అద్భుతమైన నిద్ర. చెప్తున్నాను గదా! ఇది 10-15 డేస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నిద్ర పట్టకపోతే నిజంగా కామెంట్ చేయండి అని చెప్తుంటాను. హ్మ్. ఎందుకంటే జనరల్‌గా మేము చెప్పట్లేదు కదా! ఒక థౌసండ్స్ ఆఫ్ కేసెస్ చేసి సో, దాంట్లో ఎంతో మంది క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లమ్‌తో స్లీప్ యాప్నియా మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు కూడా మా దగ్గరకొచ్చి వితౌట్ మెడిసిన్ కూడా మనం ట్రీట్ చేస్తున్నాం. అది కూడా సింపుల్ ఈ రెమెడీస్‌తోనే. మా వరకు మీరు రాలేరు కాబట్టి, మీ వరకు మేము చిన్న చిన్న రెమెడీస్‌ని తీసుకొద్దామనే కదా మనం ఈ వీడియో చేస్తున్నాం. సో, అలా చేసుకుంటూ మంచిగా ఇంకా నేను చాలా వరకు పిల్లల్లో కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది, నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం మనం మొబైల్ పక్కన పెట్టిచ్చాం. వాళ్ళు ఇంకా మొండేస్తున్నారు అయినా నిద్రపోవట్లేదు అనుకుంటే ఇంకొక బెస్ట్ రెమెడీ కూడా ఉంది. రెమెడీ కాదు. యోగాలో ఒక బెస్ట్ థింగ్ దీన్ని త్రాటక క్రియ అంటారు. త్రాటక క్రియ. క్రియ. హ్మ్. సో, ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని మనం ఒక బెడ్ మీద కూర్చుంటాము. లేకంటే మనం ఇలా కిందన కూర్చుంటాము. ఒక చిన్న టేబుల్‌ని పెట్టుకొని ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని చూస్తా ఉంటాం తదేకంగా. సో,
సో క్యాండిల్ క్యాండిల్ లైట్ చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ దాన్ని త్రాటక క్రియ అంటారు. అంటే తీక్షణంగా చూస్తూ ఉంటాం. మనకి జస్ట్ ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేసే క్యాపబిలిటీ వచ్చింది అనుకోండి, ఐస్ కంటిన్యూగా చూడాలి మన క్యాండిల్ని. 30 సెకండ్స్ అలా హోల్డ్ చేసి స్లోగా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అలాగా. సో అలా చేస్తున్న త్రాటక్రియ అసలు త్రాటక్రియకి మించింది లేదండి.